వర్షాలు పడుతున్నప్పుడు మనమంతా అరే వర్షం పడుతుంది అనుకుంటాం. గెద్ద ఏం చేస్తుంది తెలుసా? వర్షాలు పడే మేఘాలు పైన మేఘాలు ఉండవు కాబట్టి మేఘాలు దాటుకుని పైకి వెళ్తుంది, దాని మీద వర్షం పడదు. అది ఆ మేఘాలు దాటి పైకి వెళ్ళి చక్కగా గాల్లో ఎగురుతూ ఉంటుంది. శ్రమలు శోధనలు కారుమబ్బులు కమ్ముకొని అవి ఉరుములు మెరుపులు వలె నీ మీదకి వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించి దేవుని కొరకు ఎదురు చూస్తూ మొరపెడుతున్నట్లయితే ప్రభు నిన్ను అక్కడే ఉంచడు. ఆ స్థితి నుండి పైకి తీసుకెళ్లి పైన ఆత్మీయ ఆనందమును ఆత్మీయ సంతోషాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మీరు పైకి ఎగిరే అనుభవాన్ని ప్రభు దయచేస్తాడు. ఆత్మీయంగా పైకి, ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని కృపలో